హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకి ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఇంట్లో ఉపయోగించుకునేటువంటి రైస్ బ్యాగులను మనం రైస్ వాడిన తర్వాత ఈ బ్యాగుల్ని వేస్ట్ అని చెప్పేసి మనం పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ వీడియోను కనుక మీరు చూసినట్లయితే ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో మీకే అర్థమవుతుంది. ముందుగా మనము ఈ రైస్ బ్యాగ్కి ఇటు చివర వచ్చినటువంటి కుట్టు ఉంది కదా, ఈ భాగాన్నంతా కూడా మనము కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు కుట్టు వచ్చిన భాగం మాత్రమే మనం ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాము. కట్ చేసిన తర్వాత మనము బ్యాగ్ అంతా కూడా ఈ విధంగా మీరు నీట్గా చేసుకోండి. ఫస్ట్ టిప్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు కట్ చేసినటువంటి ఈ రైస్ బ్యాగును మళ్ళీ మనము హాఫ్గా కట్ చేసుకోవాలి. ఈ బియ్యం బస్తాలు అనేవి ప్రతి ఇంట్లో ఉంటాయి కదా, మరి వేస్ట్గా పడేసే బదులు ఈ టిప్స్ అనేవి మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో చూడండి. మన నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఆఫ్ చేసినటువంటి రైస్ బ్యాగాన్ని తిరిగి మనము ఇక్కడ వచ్చేసి మనకు సైడ్ ఉంటుంది కదా, సైడ్ మనము ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి. మనమైతే కట్ చేసాం కదా, దీన్ని ఇప్పుడు షెల్ఫ్లో వేసుకున్నట్లయితే కనుక మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. డస్ట్ పడ్డా లేదంటే ఏమైనా మరకలైనా కూడా చాలా తొందరగా పోతాయన్నమాట. కాబట్టి పేపర్ కంటే కూడా ఇలా మనము రైస్ బ్యాగ్ కట్ చేసి వేసుకోవడం అనేది చాలా సులభమైన పద్ధతిలో ఉంటుంది. వైట్ కలర్లో ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ చక్కగా కనిపిస్తుంది చూడండి. మరో టిప్ విషయానికి వచ్చినట్లయితే కట్ చేసినటువంటి రైస్ బ్యాగ్ను మళ్ళీ విడ్త్ భాగంలో మళ్ళీ కట్ చేస్తే ఇలా మనకు పొడవు అనేది వస్తుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఒక 25 kgs బ్యాగే మనకు ఇంత చక్కగా పొడవు అనేది వచ్చింది. ఇలా వచ్చినటువంటి ఈ బ్యాగులను రెండింటిని ఒక దగ్గర జత చేసి మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే గనక మన ఇంట్లో ఫంక్షన్స్ టైంలో భోజనాలు చేసేటప్పుడు కింద వేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనము ఏవో దుప్పట్లు అవి వేసుకొని కూర్చుంటే మళ్ళీ వాటిని వాష్ చేయడం అనేది పెద్ద ప్రాసెస్ కదా. సో ఇలా మనం వేసుకున్నట్లయితే వీటిని ఈజీగా మనం వాష్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి వాడుకోవచ్చు. ఇలా మనం 2-3 బ్యాగులను చేసి పెట్టుకున్నామంటే మనకు ఫంక్షన్ టైంలో అందరూ కూడా కూర్చోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనము చపాతీలు చేసే టైంలో ఇలా పీట కింద ఈ రైస్ బ్యాగును హాఫ్ కట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నట్లయితే మనము చపాతీ చేసేటప్పుడు మనము పొడిపిండిని చల్లుతూ ఉంటాము. అదంతా ఊరికే కింద పడుతూ ఉంటుంది కదా. ఇలా కింద పడడం వల్ల మనకు క్లీన్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఈ విధంగా మనం బ్యాగును వేసుకొని పొడిపిండి చల్లుకొని ఎన్ని చపాతీలు చేసినా సరే పిండి ఇందులో పడ్డట్టయితే మళ్ళీ తీసి డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఈ టిప్ అనేది మనకు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనము చట్నీలను కానీ లేదంటే దోశ పిండి, ఇడ్లీ పిండి లాంటి కొంచెం జారుగా ఉన్నటువంటి ఐటమ్స్ని ఏవి మిక్సీ పట్టుకున్నా కూడా ఒక్కోసారి అవేంటంటే ఇలా టైల్స్ మీద చిట్లుతూ ఉంటాయి కదా, మరి టైల్స్ అంతా పాడైపోయి ఎప్పుడూ కిచెన్ మెస్సీగా కనిపిస్తుంది. అలా కాకుండా మీరు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసినటువంటి ఒక చిన్న రైస్ బ్యాగ్ పీస్ని మిక్సీ ఎక్కడైతే పెడతారో దానికి వెనుక వైపున ప్లాస్టర్తో చక్కగా టైల్స్కి పేస్ట్ చేసేయండి. అలా మీరు అతికించినట్లయితే రైస్ బ్యాగ్ మీదనే మనం చట్నీ అనేది చిట్లుతుంది కాబట్టి ఈజీగా వాష్ చేసుకొని మళ్ళీ ఎప్పట్లాగా స్టిక్ చేసుకోవచ్చు. మరో విషయానికి వచ్చేసరికి కిచెన్లో మనం డీప్ ఫ్రైస్ లాంటి ఐటమ్స్ లేదంటే ఇంకేవైనా కొన్ని చిట్లే అంటే ఇప్పుడు పచ్చళ్ళు లాంటివి చేస్తున్నప్పుడు చక్కగా గోడ మీద చిట్లుతూ ఉంటుంది కదా, అలాగే ఆయిల్ మరకలు అన్నీ కూడా టైల్స్కి పట్టేసి టైల్స్ అంతా కూడా జిడ్డులాగా తయారైపోతాయి. మరి టైల్స్ని క్లీన్ చేయాలంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది కదా. అలాంటి టైంలో మీరు ఒక రైస్ బ్యాగ్ను ఇలా హాఫ్గా కట్ చేసుకొని స్టవ్కి కొంచెం పై భాగాన ప్లాస్టర్ వేస్తూ చక్కగా టైల్స్కి పేస్ట్ చేయండి. ఇలాంటి పిండి వంటలు చేసినా కూడా ఆయిల్ అనేది ఈ బ్యాగుకే పట్టుకుంటుంది కాబట్టి మనము ఈజీగా బ్యాగ్ పాడైన వెంటనే తీసేసి వేరేదైనా మార్చుకోవచ్చు, లేదంటే దాన్ని వాష్ చేసుకుని అయినా మళ్ళీ అదే పెట్టుకోవచ్చు. ఈ రకంగా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. మరో టిప్ విషయానికి వస్తే మనము కూరగాయలను ప్రతిరోజు కూడా వంట చేసేటప్పుడు హడావిడిగా కట్ చేస్తూ ఉంటాము. అప్పుడు ఏంటంటే కౌంటర్ టాప్ పైనే అలాగే కట్ చేస్తూ దాని వేస్టేజ్ అంతా కూడా దానిపైనే అంటే కౌంటర్ టాప్ పైనే పెట్టేస్తాం. దానివల్ల కిచెన్ అంతా చాలా మెస్సీగా కనిపిస్తుంది కదా, మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇలా మనం కట్ చేసినటువంటి రైస్ బ్యాగ్ పైనే కూరగాయలకు సంబంధించిన వేస్టేజ్ అంతా వేస్తే ఈజీగా డస్ట్బిన్లో పడేయచ్చు. ఈ టిప్ అనేది మనకు ప్రతిరోజు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ బ్యాగుల పైన మన ఇంట్లో ఉన్నటువంటి కిరాణా ఐటమ్స్ అంటే పల్లీలు, పుట్నాలు, కందిపప్పు ఏవైనా సరే ఇలా గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడా ఎండలో పోసి ఆరబెట్టుకోవడానికి కూడా ఈ రైస్ బ్యాగ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం రైస్ బ్యాగ్ని ఈ విధంగా చిన్న పీస్గా కట్ చేసుకోవాలి.
ఫ్రిడ్జ్లో పెట్టడానికి మనకు ఎంత సైజు ఉంటుందో విడ్త్ బ్రెడ్త్ రెండు కూడా కొలుచుకొని దాని ప్రకారం కట్ చేసుకోండి. ఇలా కట్ చేసినటువంటి ఈ రైస్ బ్యాగ్ కవర్ని మీరు ఫ్రిడ్జ్లో ఈ విధంగా పెట్టేసుకోండి. వీటి మీద మనము ఏవైనా సరే పాలు, వేరే ఆహార పదార్థాలు ఏవైనా కానీ పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో ఇలాంటివి ఆర్డర్ చేసినట్లయితే ఎక్కువ కాస్ట్ ఉంటున్నాయి కాబట్టి ఇలా మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఇలా రైస్ బ్యాగ్ కవర్స్ను యూజ్ చేసుకోవచ్చు. మనం రైస్ బ్యాగ్ను ఈ విధంగా బాస్కెట్లో పట్టేటట్టుగా ఒక చిన్న పీస్ని అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసినటువంటి పీస్ను మీరు ఆ బాస్కెట్లో పెట్టేసి అందులో ఆయిల్ డబ్బా ఎలాంటి బాస్కెట్లో అయినా మీరు అడుగున ఇలా వేసుకొని వాటిని పెట్టుకున్నట్లయితే వాటి నుంచి వచ్చేటువంటి జిడ్డు అనేది ఈ బ్యాగ్కే అతుక్కుంటుంది కాబట్టి తర్వాత మనం ఈజీగా క్లీన్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అదే బాస్కెట్ అయితే మనం మళ్ళీ వాష్ చేయడం అదంతా కష్టం కాబట్టి ఈ రైస్ బ్యాగ్ కవర్ని అయితే మనం తీసేసి మళ్ళీ కొత్తది వేసుకోవచ్చు. ఈ టిప్ బాగుంది కదా. బియ్యం బస్తా నుంచి ఒక చిన్న పార్ట్ని అయితే వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకొని ఇలా క్రష్ చేయండి. ఇలా క్రష్ చేసిన తర్వాత దీన్నంతా కూడా ఒక థ్రెడ్తో చుట్టేసుకొని నేను వీడియోలో ఎలా చేస్తున్నానో అలా చేయండి. ఇప్పుడు ఇలా మనం తయారు చేసినటువంటి ఈ స్క్రబ్బర్తో గిన్నెలు తోమినట్లయితే చక్కగా వాటికి ఉన్న జిడ్డు అనేది పోతుందన్నమాట. ఈ విధంగా మనం తయారు చేసుకుని గిన్నెలను చక్కగా మనమైతే తోముకోవచ్చు. మరో టిప్ విషయానికి వచ్చేసరికి ఈ విధంగా చిన్న రైస్ బ్యాగ్ పీస్ని అయితే మన బాస్కెట్ సైజ్ ప్రకారం కట్ చేసుకొని బాస్కెట్లో వేసుకొని ఈ విధంగా ఉల్లిపాయలను కానీ లేదంటే వెల్లుల్లిపాయలను పెట్టడం వల్ల దాని పొట్టు అనేది కింద పడకుండా మనకు రైస్ బ్యాగ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న రైస్ బ్యాగులు కూడా మనం బాస్మతి రైస్ లాంటివి తీసుకున్నప్పుడు లేదంటే నార్మల్గా కొద్దిగా తక్కువ మొత్తంలో రైస్ తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి రైస్ బ్యాగ్స్ ఇస్తూ ఉంటారు. వీటిని పడేయకుండా మనం ఈ రకంగా డస్ట్బిన్లో చక్కగా పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మనము ఫంక్షన్స్ టైంలో వీటిని విస్తరాకులు వేయడానికి ఉపయోగించుకొని విస్తరాకులతో సంచి నిండిన తర్వాత మనము ఈ సంచినంతా కూడా తీసేసి చెత్త తడికి ఇయ్యడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే డస్ట్బిన్ కూడా పాడవకుండా నీట్గా ఉంటుంది. ఇలా మన ఇంట్లో ఉన్నటువంటి రైస్ బ్యాగులు అన్నింటినీ కూడా మనము కింద ఉన్నటువంటి కింది సైడ్ ఉన్నటువంటి ఈ క్లోజింగ్ ఉంది కదా థ్రెడ్, ఆ థ్రెడ్ని మనము వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం కూడా కట్ చేయాలి. ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి అన్ని బ్యాగులను కూడా కట్ చేసుకొని మనము మిషన్ మీద ఒకదానితో ఒకటి జాయింట్ చేసుకుంటూ కుట్టినట్లయితే మనకు ఒక చాపలాగా తయారవుతుంది. అలా తయారైనటువంటి చాపను మనం ఇంట్లో ఫంక్షన్లకు కానీ లేదంటే మనం ఎటైనా జర్నీస్కి కార్లో వెళ్తున్నప్పుడు కానీ అలా కార్లో వేసుకున్నట్లయితే మనము వెళ్ళినటువంటి చోట కూర్చోవడానికి మనకు బాగా లేకపోయినట్లయితే ఇలా కింద పరుచుకొని చక్కగా కూర్చోవచ్చు. ఒకవేళ దుమ్ము మురికి అంటినా కూడా ఈజీగా ఇంటికి వచ్చిన తర్వాత వాష్ చేసుకోవచ్చు అనమాట. చాలా సులభంగా ఉంటుంది. బెడ్షీట్స్ లాంటివి తీసుకెళ్ళినట్లయితే వాటిని వాష్ చేయడం కొంచెం ఇబ్బంది కాబట్టి ఈ బియ్యం బస్తాలను అయితే మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు. దుమ్ము కూడా తొందర పోతుంది, అలాగే తొందరగా ఆరిపోయి మనకు చాలా సులభంగా ఉంటాయి.